కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస సమీక్షా సమావేశాలు జరుపుతున్నారు. ఇవాళ 4 పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో భేటీ కానున్నారు. కార్పొరేషన్ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో భేటీ అవుతారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వరుసగా సమీక్షలు జరుపుతారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస సమీక్షా సమావేశాలు జరుపుతున్నారు. ఇవాళ 4 పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో భేటీ కానున్నారు. కార్పొరేషన్ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో భేటీ అవుతారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వరుసగా సమీక్షలు జరుపుతారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస సమీక్షా సమావేశాలు జరుపుతున్నారు. ఇవాళ 4 పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో భేటీ కానున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చారి, పార్టీలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనేటువంటి అంశాలన్నింటినీ క్రోడీకరించి పార్టీని సరిదిద్దేటువంటి ప్రయత్నంలో మీనాక్షి నటరాజన్ ఉన్నారు. ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి వారం రోజుల పాటు ఇక్కడే ఉండి అన్ని నియోజకవర్గాల స్థాయిలో పార్టీ నాయకులు, నాయకత్వం అందరితో కూడా మాట్లాడుతున్నారు. 1-to-1 సమావేశాలను నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య సమన్వయం కావచ్చు, పార్టీలో నిర్మాణానికి సంబంధించి లోపాలు కావచ్చు, వీటన్నిటినీ ఆమె క్రోడీకరిస్తున్నారు. మధ్యలో మంత్రులతో కూడా సమావేశం అవుతున్నారు. వీటితో పాటుగా ఇవాళ 4 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఆయా నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశం అవుతున్నారు. చాలా రోజులుగా కార్పొరేషన్ చైర్మన్లు, అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇన్ఛార్జిని అపాయింట్మెంట్ కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ సాయంత్రం 8 గంటల వరకు కూడా ఇన్ఛార్జి ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ల ప్రకారం ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరితో కూడా సమావేశం కాబోతున్నారు. వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అనుగుణంగా పార్టీ నిర్మాణంలో ఏవైనా సమస్యలు ఉంటే వాటన్నింటినీ సెట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ పిసిసి కమిటీ త్వరలోనే వస్తుందనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నేపథ్యం దీనికి కొనసాగింపుగా డిసిసి అధ్యక్ష నియామకానికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా పెండింగ్ లో ఉంది. వీటన్నిటిపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వ పనితీరు, అలాగే పార్టీలో ఉన్నటువంటి నాయకుల పనితీరు మీద కూడా ఆమె ఆరా తీస్తున్నారు. అందరి నాయకులతో అభిప్రాయాలు క్రోడీకరించిన తర్వాత అధిష్టానానికి ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ చారి.